ఒక నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు ఒకేలాగా ఉంటాడు. యథాప్రకారముగా రోజుకు 3 మోకాళ్ళలోని ప్రార్థన చేశాడు. ఎవరండి ఆయన? నిజమైనటువంటి దైవజనుడు. కరువున్నా, కష్టమున్నా, చట్టమున్నా, ఆటంకాలున్నా, అభ్యంతరాలున్నా ఆకుండా సాగటమే క్రైస్తవ భక్తి. యుద్ధం చేస్తానికి, దేవుని సేవ చేయడానికి, దేవుని కోసం బ్రతకడానికి, ఆ మాటకు వస్తే ఏదైనా సరే హృదయం సిద్ధం లేకపోతే, డెడికేషన్ లేకపోతే ముందుకు సాగలేం. డెడికేషన్ లేకుండా, పెర్సీవరెన్స్, పట్టుదల లేకుండా, సాక్రిఫైస్ లేకుండా, త్యాగం లేకుండా, సమర్పణ లేకుండా దేవుని కొరకు పనికిరామంట. మోసగాళ్ళు పనికిరారు దేవుని పని చేయడానికి. దేవుని ఆశీర్వాదాలు పంచిపెడుతున్నాం మనం. సేవ అంటే ఏంటనుకున్నారు? యుద్ధం అన్నందుకు భయపడ్డారేమో. సేవ అంటే దేవుని దీవెనలు అవసరతలో ఉన్న వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వటం అండి. దేవుని ఆశీర్వాదాలు, దేవుని ఆదరణ, దేవుని మాట, దేవుని ప్రేమను, ఆ ప్రేమ లేక, ఆదరణ లేక, ఆ శ్రమలో ఉన్న వారికి దేవుని సొత్తులు తీసుకెళ్ళి పంచే పనిది. సేవలో స్వార్థపడి ఎందుకు పనికిరాడు? సేవకుడు దేవుడు చెప్పినట్టుగా చెయ్యాలి. మంచి మనసాక్షి కలిగిన వాడిగా బ్రతకాలి. దేవుని పని ముందు తిండి అడ్డం రాకూడదండి, నిద్ర అడ్డం రాకూడదు, సుఖం అడ్డం రాకూడదు. అలాంటి వాళ్ళు పనికిరారు దేవుని పనికి. యుద్ధం చేయడానికి, సాతాన్ని జయించడానికి కుదరదు. యేసుతో పాటు పరిగెత్తాలి, యేసుతో పాటు సిలువ వేయబడాలి. క్రీస్తుతో పాటు మనం సిలువ వేయబడితే క్రీస్తుతో పాటు మనం తిరిగి లేస్తాం. దేవుని దగ్గర ఒక ప్యాటర్న్ ఉంది, ఒక ప్రణాళిక ఉంది. సేవ చేయటం అంటే ఏదో గబక్కన ఒక పాట ఎత్తుకొని పాడేయటం, ఒక వాక్యం తీసుకొని చెప్పేయటం, తలంచినప్పుడే తాత పెళ్ళని ఏంటంట, తలంచినప్పుడే గబక్కడ ఏదో వస్తే సేవ చేయటం, గబక్కడ వస్తే మూలపడటం, చేస్తే చేయటం, లేకపోతే మానటం. ఒక ప్రణాళిక లేకుండా, ఒక సిద్ధపాటు లేకుండా, ఒక టీం వర్క్ లేకుండా సేవ చేయటం కుదరదు. సేవ అనేది ఒక దేవుని ప్రణాళికను ముందు ఎరగాలి. దేవుడు ఖచ్చితంగా చెబుతాడు. ప్రతిరోజు దేవుడు తన ప్రణాళికను కలిగి ఉన్నాడు మనందరి కొరకు. సేవకుల కోసమే కాదు నేను చెప్పేది, ప్రతి విశ్వాసి కొరకు. ముఖ్యంగా మీరు గుర్తిస్తారు విశ్వాసులైతే, అవిశ్వాసులకు అర్థం కాదు. ప్రకృతి సంబంధమైన మనుషులకు దేవుని కార్యాలు అర్థం కావు. బట్ ఆత్మ సంబంధమైన వారు దేవుని మనసును ఎరుగుంటారు, దేవుని స్వరం వింటుంటారు. అందుకే పొద్దున్నే బైబిల్ చదవండి, పొద్దున్నే బైబిల్ వాక్యం ధ్యానించండి, ప్రార్థించండి. దేవుని చిత్తం తెలుస్తుంది ఈ రోజులో ఏం చేయాలి. సాతాను శక్తులను, దురాత్మల శక్తులను, ఆటంకపరిచే ఆత్మలను మనం ఎదుర్కోవాల్సిందా ఇదండి. మనకు డెడికేషన్, సమర్పణ ఉండాలి, సమయస్ఫూర్తి ఉండాలి. ముఖ్యంగా అన్నిటికంటే ఎక్కువ కష్టాన్ని, శ్రమను భరించాలి, బాధ్యత భరించాలి, బాధ్యత తీసుకోవాలి. సగంలో కొండ వదిలిపెట్టి వెళ్ళకూడదు, సగంలో బోర్ వదిలిపెట్టి వెళ్ళకూడదు, సగంలో నా చేత కాదని చేతులు ఎత్తేయకూడదు. నాయకులుగా ఉండదలుచుకున్న వాడు నువ్వు ఎవరి దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నావో ఆ రీతిగా నువ్వు బతికి చూపించాలి. నువ్వు చేస్తే నీ బిడ్డలు, నీ ఇంట్లో నీ బిడ్డలు బాగుండాలని ఆశపడుతున్నారు. మీరు చేసిందే చేస్తారు వాళ్ళు. నన్ను చూసి నేర్చుకొని చెప్పండి, అమ్మగా నాన్నగా. మీరు మీ బిడ్డలకు మాదిరిగా ఉండండి. అందుకనే బిడ్డలు పుట్టిన తర్వాత కూడా కేర్లెస్గా ఉండే పేరెంట్స్ మీ బిడ్డలను దేవుని కొరకు సంపాదించలేరండి. గొప్ప జయం చూడాలంటే దేవునికి సమర్పించుకోవాలి. ఒట్టొట్టి భక్తి వలన ప్రయోజనం ఎలేచలబడి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, ఆ హృదయాలని సరదులో కొమ్మరిస్తున్నామయ్యా. ఈ మాట విని వణికే వారిగా ఉండటానికి, నీ వాక్యం చెప్పినట్టు బ్రతకడానికి, నిన్ను వెంబడించు వారిగా ఉండటానికి, నీ కొరకు శూర కార్యాలు చేయనట్లుగా నీ సాక్షులుగా బ్రతకడానికి మాకు సహాయం చేయ్యా. మమ్మల్ని ఏర్పరచుకున్నామని బాగా తెలుసయ్యా, మమ్మల్ని పిలిచామని కూడా తెలుసు నాయన. కానీ మేము సెలెక్ట్ అయ్యామా, మమ్మల్ని ఎన్నుకున్నావా, మా పరీక్షల్లో మేము నిలబడ్డామా నీ కోసం. యోసేపును పరిశోధించి నీవు హెచ్చించినట్లుగా
పరిశోధనలకు నిలబడి వారిగా, శరీరాశ నేత్రాశ జీవపు డబ్బాలు జయించినట్లుగా మాకు సహాయం చేయ. ఎడన కుటుంబాలను కనికరించు, సఫలత దయచేయి, గర్భఫలాలు దయచేయము, జగడాలు భేదాభిప్రాయాల నుంచి విడిపించము, అవి అపవాది కార్యాలను గుర్తించటకు ఎదిరించటకు సహాయం చేయండి. లోకాశల నుంచి విడిపించిన ఆయన, శరీరేచ్ఛల నుంచి విడిపించము తండ్రి. కరువు కాటకములు వ్యాధి బాధల నుంచి తప్పించము నాయన. నిన్ను వెంబడించిన శిష్యులు నిన్ను పోలి జీవించి ఈ లోకానికి నీ సువార్తను ప్రకటించినట్లుగా అయ్యా, అంత్యదినములలో నీ నామాన్ని ఎరిగిన మమ్మల్ని కూడా అభిషేకించమని క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.